ట్రంప్కు నోబెల్ దక్కనుందా? నోబెల్ బహుమతి ట్రంప్కా మోడీకా? ఇప్పుడు మోడీకి ట్రంప్కు మధ్య వైరం ఎక్కడొచ్చింది అంటే కేవలం నోబెల్ బహుమతి విషయంలోనే వైరం వచ్చింది, అంతే తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. 100% గుర్తుపెట్టుకోండి. శాంతి పురస్కారంపై అమెరికా ప్రెసిడెంట్ గంపెడాల్సిన, అందుకే తెలివిగా ఎవరు ట్రంప్ మోడీని ఇరకాటంలో పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేసిన, అందుకే మోడీ తప్పుకున్నాడు. మోడీ పాప నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తా అని చెప్పేసి అటు ఉక్రెయిన్ పోయిండు, రష్యాతో పోయిండు, ఇంకేదో రకరకాల ప్రయత్నాలు చేసిండు. లాస్ట్కు ట్రంప్ ఏం చేసిండు, పాకిస్తాన్ ఉసిగొలిపేసరికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు దేశం కదా ముఖ్యం, దేశ ప్రధాని కాబట్టి పోయి నేనే యుద్ధం ఆపిలని చెప్పేసి మళ్ళీ చెప్పేసరికి ఆ ఇద్దరు బ్యాక్ స్టెప్ వేసారు. అంటే ఇలా స్వార్థ ఎజెండాల కోసం దేశాలు నాశనం అవుతాయండి. ఈ యొక్క అది ఏవైతే ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు ఉంటారు కదా, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, బెనిఫిట్స్ కోసం దేశాల్లో వందల వేల మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతమంది చచ్చిపోయినా వాళ్ళకి ఏముండదు, మనిషి చచ్చిపోయినట్టు వాళ్ళకి విలువ ఉండదు. మాకు అడ్వాంటేజ్ జరిగిందా లేదా? సో అందుకే ట్రంప్ చాలా మన భారత్ పాకిస్తాన్ యుద్ధం అనేది అంత ఈజీగా కాదండి. అంత ఈజీగా ఎవరో ప్రేరేపిస్తే అయింది అనుకోవడం ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ట్రంప్ 100% పాకిస్తాన్ వేసిండు కాబట్టి ఆ యుద్ధం జరిగింది, ఎంతో పైన జరిగింది. తర్వాత ఆయన హ్యాపీని చెప్పుకున్నాడు కదా. ఎందుకు అంటే నోబెల్ శాంతి బహుమతి కావాలి ఎవరికి? ట్రంప్కి. కానీ ఆ రేస్లో ఉన్నది ఎవరు? మోడీ. కాబట్టి మోడీ మీద అస్త్రం ప్రయోగించాడు, పాకిస్తాన్ అస్త్రం. అది సక్సెస్ అయ్యిండు. ఏమైంది తీరా టైంకి? ఇటు పాకిస్తాన్ ఎగేసిండు, సుంకాలతో ఎగేసిండు, H1B వీసాలు కట్టెతరం చేసిండు, మొత్తం భారతీయులందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసిండు. ఎందుకు కట్టడి చేసిండు అంటే మోడీని కట్టడి చేయాలి. మోడీని ఒకటి కట్టడానికి భారతీయులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు ట్రంప్. 100% మీరు ఒకవేళ నోబెల్ శాంతి బహుమతి కనుక ట్రంప్కు అనౌన్స్ అయింది అనుకోండి, 100% నెక్స్ట్ మినిటే మోడీ ట్రంప్ ఇద్దరు ఆలింగనం చేసుకొని ఉంటారు. తర్వాత మన భారతీయులకు రెడ్ కార్పెట్ ఉంటుంది అమెరికాలో. 100% వాస్తవం. అంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ఇదంతా జరుగుతుంది. ఇది చాలామంది నేను ఏమనుకుంటారు, వీడంతా సొల్లుపురా అని చెప్తాను అనుకుంటారు. కానీ ఇదే వాస్తవం, ఇదే 100% వాస్తవం. మీరు ఒకసారి డెప్త్గా ఆలోచిస్తే ఇవన్నీ తెలుస్తాయి మీకు. లోతుగా ఆలోచిస్తే అసలు ఈ నిర్ణయాల వెనకాల అసలు కారణాలు ఏంది అని, దీని వెనకాల ఉన్నట్టు అసలు కోణం ఏంది అని ఆలోచిస్తే ఈ విషయం తెలుస్తుంది. 7 యుద్ధాలు ఆపాను, నాకు అవార్డు ఇవ్వకుంటే అమెరికాకి అవమానం. ఎంపిక కమిటీపై యుఎస్ అధ్యక్షుడు చిందులు ఇదివరకే మొదలుపెట్టిన లాబింగ్ 10వ పీస్ అవార్డు ప్రకటించిన నోబెల్ కమిటీ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక సామధాన దండోపాయాలన్నీ కూడా ప్రయోగిస్తున్నాడు. డైరెక్ట్గా ఎంపిక కమిటీపై యుఎస్ అధ్యక్షుడు చిందులు వేస్తున్నాడంటే ఎంత దారుణంగా దారుణంగా ఒడిగొడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకసారి 10వ పేజీలో దీని గురించి ఉంది చూడండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారంపై గంపెడాల్సి పెట్టుకున్నారు. ఎలాగైనా ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కించుకోవాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. తాను శాంతి దూతనని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ అధికారం చేపట్టిన 9 నెలల్లోనే 7 యుద్ధాలు ఆపినట్టు గొప్పలు చెప్పుకున్నారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు కూడా. ఈ నెల 10న నార్వేజియన్ నోబెల్ కమిటీ శాంతి పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతున్నది. గాజా పురోగతిపై చిగురిస్తున్న ఆశలు, ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య అబ్రహాం ఒప్పందం, కాంగో రువాండా రెబల్స్, థాయిలాండ్, కంబోడియా వంటి ఘర్షణలు ఆయన నిలిపేసినట్టు ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేయించినట్టు చెప్పారు. భారత్ ఈ వ్యాఖ్యలు ఖండిస్తూనే ఉన్నది. ఈ 7ంటికి తోడుగా కొత్తగా గాజా శాంతి ప్రతిపాదన కొంత పురోగతి సాధించింది. హమాస్ ఉగ్రవాదులను ఒప్పందాన్ని అంగీకరించిన పరుగు పెట్టిస్తున్నారు. టైం వేస్ట్ చేస్తే సహించేది లేదని ఆయన చేస్తున్న హెచ్చరికలు నోబెల్ శాంతి ప్రకటన తేదీని డెడ్ లైన్ గా పెట్టుకున్నారా అనే అనుమానాలు తావిస్తున్నది. మరోవైపు ట్రంప్ చెబుతున్నటువంటి ఈ ఘర్షణలు చాలా చిన్న స్థాయివని, కొన్నింటిలో ఆయన పాత్ర పరిమితంగా లేదా శూన్యంగా ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు దీర్ఘకాలికంగా తీవ్రంగా జరుగుతున్నాయని, వీటిని ఆపుతానని ప్రకటించిన ట్రంప్ అందులో విఫలమయ్యారని వివరిస్తున్నారు. అవార్డు కోసం ట్రంప్ లాబింగ్ అట. ఎంత దారుణంగా! నోబెల్ శాంతి బహుమానం కోసం ట్రంప్ బాహాటంగానే తన ఆసక్తిని ప్రకటించారు. తాను ఎన్నో యుద్ధాలు ఆపానని, తనకే నోబెల్ శాంతి దక్కాలని చాలా మంది అభిప్రాయపడుతున్నట్టు మొన్న ఐరాసలోనే అనేశారు. యుఎస్ మిలిటరీ అధికారులతో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ నార్వేజియన్ నోబెల్ కమిటీ పైన ఆగ్రహించారు. నోబెల్ పురస్కార ఎంపిక కమిటీ నిర్ణయమే బాగుండదని, ఏమీ చేయని ఓ వ్యక్తిని ఎంపిక చేస్తుంటారని విమర్శించారు. అదే జరిగితే అమెరికాకే అవమానమని పేర్కొన్నారు. అంతేగాక తెర వెనుక లాబింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. మిడిల్ ఈస్ట్ ఎన్వై స్టీవ్ విట్కాఫ్ యుఎస్ రక్షణ మంత్రి మార్కో రూబియోలను లాబింగ్ కోసం రంగంలోకి దింపారు. యూరప్ దేశాల ప్రజలతో నోబెల్ అంశాన్ని విట్కాఫ్ లేవనెత్తారని స్వయంగా ట్రంప్ నార్వే ఆర్థిక మంత్రి, నాటో మాజీ సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్తో విషయాన్ని ప్రస్తావించడం తెలిసింది. కానీ నోబెల్ ఎంపికపై చర్చ మరో రకంగా ఉన్నది. శాంతి,
సుస్థిరత కోసం కమిట్మెంట్తో క్షేత్రస్థాయిలో పనిచేసే లైమ్లైట్లో లేని వారి కృషిని బహిరంగపరిచేలా నోబెల్ శాంతి భవనం ఎంపిక ఉంటుందని, ఆ ప్రయత్న ఫలితాలు దీర్ఘకాలం ప్రభావితం చేసేలా ఉంటాయని, ట్రంప్ వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నమని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయంటూ చూస్తాను. శాంతికి ఒప్పుకోకుంటే సర్వనాశనమే అంటూ ట్రంప్ వార్నింగ్ అట. అంటే వాడు ఎంత దుర్మార్గుడు అండి. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే ప్రపంచాన్ని నాశనం చేస్తానే దాడికి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇలాంటి పిచ్చోడు అమెరికా అధ్యక్షుడు అంటే అగ్రరాజ్య అమెరికా ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.